హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రస్తుస్వదీప్. ఈరోజు నేను సబ్జా గింజలు మరియు అదేవిధంగా చియా విత్తనాలు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది చెప్పబోతున్నానండి. సో జనరల్గా మన ఇండియాలో వచ్చేసి సబ్జా గింజలు ఎక్కువగా వాడతారు, అందరికీ తెలిసినటువంటిది. సో ఈ సబ్జా గింజలు అనేటువంటివి బ్లాక్ కలర్లో నల్ల నువ్వుల్లాగా ఉంటాయండి. ఇవి వచ్చేసి చియా సీడ్స్. ఇవి మనకి లైట్ బ్రౌనిష్ అండ్ వైట్ టూ మిక్స్డ్ కలర్స్లో ఉంటాయండి. ఇవి చూడ్డానికి చాలా సాఫ్ట్గా ఉంటాయి. సబ్జా సీడ్స్ వచ్చేసి కొంచెం హార్డ్గా ఉంటాయి అన్నమాట. చియా సీడ్స్ అయితే మాత్రం ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా యూస్ చేస్తారండి. ప్లస్ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా, కాస్ట్ చాలా హెవీగా ఉంటుంది. సో మన ఇండియాలో వాటి ప్లేస్లో యూస్ చేసేటువంటివి సబ్జా గింజలు, సబ్జా విత్తనాలు అన్నమాట. సో వీటిని బేసల్ సీడ్స్ అని కూడా అంటారు. సబ్జా గింజల్ని చియా సీడ్స్కి అయితే వేరే నేమ్ ఏది లేదండి, తెలుగులో చియా సీడ్స్ అనే చెప్తారు. సో వీటి వల్ల ఏంటి యూజెస్ అనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు మీకు. సో చియా సీడ్స్ తీసుకుంటే దీంట్లో ఎక్కువగా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి ఉంటాయండి. మనకు రెండిటిల్లో కూడా సబ్జా గింజలు మరియు చియా సీడ్స్ రెండిటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఫైబర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. హై క్వాలిటీ ప్రోటీన్ అనేటువంటిది ఉంటుందన్నమాట. రెండిటిల్లో కూడా ఈక్వల్గా ఉంటాయి. అండ్ స్పెషల్లీ వచ్చేసి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవి రెండు కూడా సబ్జా సీడ్స్లో ఉంటాయి అండ్ చియా సీడ్స్లో ఉంటాయి. సో రెండిటిల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సబ్జా గింజలు అనేటువంటివి మనకు డైజెస్టివ్ సిస్టమ్ని చాలా ఇంప్రూవ్ చేస్తాయండి. అండ్ బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతాయి. అండ్ మన బాడీలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ని కూడా తొలగిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు వీటిని ఏ విధంగా యూస్ చేయొచ్చు అనేది నేను చూపిస్తాను. సో ఒక గ్లాస్లోకి 1 టీ స్పూను సబ్జా గింజలు, అదేవిధంగా ఇంకో గ్లాస్లోకి 1 టీ స్పూను చియా సీడ్స్ తీసుకున్నాను. సో ఈ రెండిటికి డిఫరెన్స్ అనేటువంటివి ఏంటి మెయిన్గా అంటే, వీటిల్లో మనం వాటర్ వేసి ఒక 5 మినిట్స్ వదిలేసినప్పుడు మనకి సబ్జా సీడ్స్ అనేటువంటివి ఈజీగా వాటర్ని వెంటనే అబ్జర్వ్ చేసుకొని అవి కొంచెం ఉబ్బి దాని చుట్టూ కూడా కొంచెం జెల్లీ లైక్ సబ్స్టాన్స్. సో దీంట్లో ఆ విధంగా ఉండదు. ఇవి కూడా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి, కొంచెం ఉబ్బుతాయి, కానీ వీటంతలా కాదు. చూసారా, క్లియర్గా జెల్లీ లైక్ సబ్స్టాన్స్ అనేటువంటిది ఉందన్నమాట. వైట్ షేడ్ అనేటువంటిది వస్తుంది. మనకు సబ్జా సీడ్స్ బ్లాకిష్లో ఉంటాయి, కానీ మనం వాటర్ వేసిన వితిన్ 2-3 మినిట్స్లోనే మనకు గింజలు అనేటువంటివి ఈ విధంగా వస్తాయి. కానీ చియా సీడ్స్కి టైం పడుతుంది. సో అట్లీస్ట్ 1 to 2 అవర్స్ ఈజీగా సోక్ చేసిన తర్వాత మాత్రమే వీటిని తీసుకోవాలన్నమాట. సో వీటిల్లో మనము డైరెక్ట్గా వాటర్ వేసుకొని తాగేయచ్చు, లేదా ఒక చెక్క నిమ్మకాయ పిండేసుకొని 1 స్పూను తేనె వేసేసుకొని తాగేయచ్చు అనమాట. సో వీటిని ఏ విధంగా అయినా మనం తీసుకోవచ్చు. సబ్జా సీడ్స్ని వచ్చేసి కంపల్సరీగా సోక్ చేసిన తర్వాతే తీసుకోవాలంటే, అంటే నానబెట్టిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. అండ్ చియా సీడ్స్ వచ్చేసి మనం రాగా పౌడర్ ఫామ్లో యూజ్ చేయొచ్చు, లేదా ఇలా సోక్ చేసిన తర్వాత కూడా యూజ్ చేయొచ్చు అనమాట. కానీ ఈ 2 సీడ్స్, ఇప్పుడు చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 గింజలు కూడా మనము సోక్ చేసిన తర్వాత యూజ్ చేయడం అనేటువంటిది కంపల్సరీ అనమాట. రాగా యూజ్ చేస్తే పౌడర్ ఫామ్లో యూజ్ చేయొచ్చు, ఏమైనా డిజర్ట్స్లో కానివ్వండి, సలాడ్స్లో కానివ్వండి, వీటిని యూజ్ చేయొచ్చు. ఓన్లీ చియా సీడ్స్ మాత్రమే. అదే సబ్జా సీడ్స్లోకి వస్తే వాటిని ఓన్లీ డెజర్ట్స్లో యూజ్ చేయొచ్చు, అండ్ ఇలా మనం వాటర్లో వేసుకొని డైరెక్ట్గా తాగేయచ్చు అనమాట. ఎక్కువగా మన ఇండియాలో వచ్చేసి వీటిని సమ్మర్లో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని చలువ కోసం, సో ఇవి బాడీని కూల్ చేస్తాయి అన్నమాట సబ్జా గింజలు అనేటువంటివి. అందుకని సో చలువ కోసం సమ్మర్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో వీటిని కంపల్సరీగా డైలీ మనం 2 స్పూన్స్ తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో 1 to 2 స్పూన్స్ కంపల్సరీ అండి. చియా సీడ్స్ అయితే 2 స్పూన్స్కి మించి ఎక్కువ తీసుకోకూడదు. సో దీంట్లో ఫైబర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సబ్జా సీడ్స్ 3 స్పూన్స్ వరకు కూడా తీసుకోవచ్చండి.
సో ఇది సబ్జా సీడ్స్లో వచ్చేసి మనకి 1 టేబుల్ స్పూన్లో వచ్చి 7 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్, అంటే మన డైలీ రిక్వైర్మెంట్లో 25% అనేటువంటిది మనం దీన్ని తీసుకోవడం వల్ల వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఫైబర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మనకు వెయిట్ లాస్లో చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా సమ్మర్లో మనకి ఎనర్జెటిక్గా బాడీ కూల్గా కూడా ఉంటుందన్నమాట. సో మీరు కూడా కంపల్సరీగా దీన్ని డైలీ ఒక గ్లాస్ అయితే తాగడానికి ట్రై చేయండి. చియా సీడ్స్కి ఎటువంటి టేస్ట్ ఉండదండి, సబ్జా గింజలకి కొంచెం టేస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రీనల్ ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాడాలన్నమాట. సో ఎందుకంటే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ అనేటువంటిది కొంచెం నెమ్మదిగా అవుతుంది. అందుకని రీనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వీటిని యూజ్ చేయకపోవడం మంచిది. మింగడం అనేటువంటిది కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు కూడా వీటిని తీసుకోవడంలో కొంచెం జాగ్రత్త పడాలండి. వీటిని కంపల్సరీగా సోక్ చేసిన తర్వాతనే ఎందుకు తీసుకోవాలంటే మనం డైరెక్ట్గా తీసుకున్నప్పుడు మన బాడీలో ఉన్నటువంటి వాటర్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. అదేవిధంగా ఈ మింగడం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గొంతులో పట్టేయడం అనేటువంటిది జరుగుతుంది, అప్పుడు వామిటింగ్ అనేటువంటిది అట్లా రావచ్చు. సో అందుకని కంపల్సరీగా మీరు వీటిని సోక్ చేసిన తర్వాతనే తీసుకోండి. వీటిని డైరెక్ట్గా ఇలా గ్లాస్లో కలిపేసుకొని ఎప్పటికప్పుడు తాగడం వీలు కానటువంటి వాళ్ళు, సో జాబ్ హోల్డర్స్ వాళ్ళందరూ ఏంటంటే ఒక వాటర్ బాటిల్ ప్రతి ఒక్కరు క్యారీ చేస్తారు కదండి. సో అందులో మనం మార్నింగ్ వెళ్ళేప్పుడు బాటిల్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ సబ్జా సీడ్స్ అనేటువంటివి బాటిల్లో వేసుకుంటే రోజు మొత్తం కూడా వాటిని ఈజీగా మనం తాగేయచ్చు అనమాట. సో ఈ విధంగా క్యారీ చేయడం వల్ల సమ్మర్లో మనం డీహైడ్రేట్ కాకుండా బాడీని కూల్గా ఉంచుకోవచ్చు. చక్కగా ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల ఇంకా వెయిట్ లాస్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతుందన్నమాట. ఫైనల్లీ ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే చియా సీడ్స్ ఎక్కువ బెటర్ అండి, కానీ ఎక్కువ కాస్ట్ కాబట్టి మనం సబ్జా గింజల్ని దాని ప్లేస్లో వాడుతున్నాము. సో ఇవి వాడండి, హెల్తీగా ఉండండి. ఇది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.